జిల్లా కదా. లేదు సార్, గుంటూరు కదా సార్. ఆ గుంటూరు జిల్లా పోలీసులకి ఎస్పీ గారికి చాలా పెద్ద టాస్క్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఆయనే స్వయంగా పొద్దునుంచి కసరత్తు మొదలెట్టారు అని సమాచారం. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు మాజీ మంత్రులు, ఈ కాక దేవినేని అవినాష్ విజయవాడ నుంచి ఆయన కూడా లిఫ్ట్ చేయబోతున్నారు. ఇంత పక్కా సమాచారం. 9 వెహికల్స్ సీజ్ చేయబోతున్నారు. అన్ని లా అండ్ ఆర్డర్కి సంబంధించి అన్ని మెజర్స్ తీసుకున్నారండి. ఎందుకంటే రేపు పొద్దున దీన్ని సాగ్గా తీసుకుని అల్లరి చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అవును సార్, ఇప్పుడు నేనైతే రాత్రి 10:30 పడుకున్నా, పొద్దున్నే 6 గంటలకు లేచా. ఈ మధ్యలో ఎంత జరిగిందైతే నాకు తెలియదు. రాత్రి కార్ సీజ్ చేశారు, అది అంతవరకు తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు, మిగిలిన నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, కార్లు సీజ్ చేస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చెప్తేనే విన్నా. ఒకవేళ నిజమే అయితే గనక డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంటుంది. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి నేను కక్ష పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేయాలా, నేను చేయను, నా రాజకీయం అట్లా ఉండదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చెప్పారు. ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి, సాక్ష్యాధారాలతో సహా దొరికారు కాబట్టి, మీరు చెప్పినట్లు మరి ఈ ఓవర్ నైట్ లో ఇవన్నీ జరిగి ఉండొచ్చు, మరి అరెస్ట్లకి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. కానీ ఒకవేళ జరిగితే గనక లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, తాడేపల్లిలోనే అరెస్ట్ చేసుకోవచ్చు, మీరు బెంగళూరు వెళ్ళిపోయి అన్నన్ని వాహనాలు పెట్టేసి అన్ని కార్లు పెట్టేసి అంత ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదని తాడేపల్లి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు. నేను ఒకటి క్వశ్చన్ చేస్తా ఉన్నా వెంకటరెడ్డి గారిని, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తెల్లారితే ఉండవల్లి వచ్చేసేవాడు ఆ రోజు, నంద్యాలలో ఉండకుండా. నంద్యాలలో ప్రోగ్రామ్ అయిపోగానే నెక్స్ట్ ఇంటికి వచ్చేసేవాడు ఉండవల్లి. మరి మీరు ఎందుకు అంత ఖర్చు పెట్టుకుని అన్ని కార్లు వేసుకుని నంద్యాల పోయి అరెస్ట్ చేయాల్సి వచ్చిందో వెంకటరెడ్డి గారు ఒకసారి సమాధానం చెప్పాలి. ఇంకోటి, రాజధాని పూలింగ్కి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, అసాంఘిక శక్తులు వస్తారని చెప్తా ఉన్నారు. వస్తే రైతులే చూసుకుంటారు, రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వెంకటరెడ్డి గారు చెప్పినట్లు నారాయణ గారి బెడ్రూమ్ బయట నుండే రైతులు బతిలాడుతున్నారు. మరి నిజమేనేమో, వెంకటరెడ్డి గారు ఎటకారంగా చెప్పినా అది వాస్తవమేమో. అయితే ప్రజావేదిక కూలగొట్టి ఈ రోజుకి మరి కోయిన్సిడెన్షియలో లేదంటే ఏమో కానీ ఈ రోజు ఖచ్చితంగా 6 సంవత్సరాలు వీళ్ళ రాజధాని గురించి మాట్లాడేది, రాజధాని అభివృద్ధి గురించి, రాజధాని భూసేకరణ గురించి మాట్లాడేది వీళ్ళ. ఈ రోజుతో వీళ్ళ విధ్వంస పాలన స్టార్ట్ అయ్యి 6 సంవత్సరాలు. ఈ రోజు ఖచ్చితంగా జూన్ 25 రాత్రి మొదలు పెట్టారు ప్రజావేదిక డెమాలిషన్. సార్, ఇప్పుడు 2009లో ఈ కాన్స్టిట్యున్సీస్ విభజనలో తెలంగాణ రాష్ట్రానికి 7 ఎక్స్ట్రా కాన్స్టిట్యున్సీస్ వచ్చాయి. తెలంగాణ ప్రాంతానికి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి 7 నియోజకవర్గాలు తగ్గాయి. అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి తెలంగాణకు వలస వెళ్ళినటువంటి పాపులేషన్ బేస్ చేసుకుని అక్కడ 7 నియోజకవర్గాలు పెరిగాయండి. ఇప్పుడు కూడా మా వాళ్ళందరూ వలస వెళ్ళాలా? ఆ వలస వెళ్ళకూడదు. ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి 20 సంవత్సరాల తర్వాత అయినా ఎప్పటికైనా భవిష్యత్తు బాగుండాలి, ల్యాండ్ బ్యాంక్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ల్యాండ్ పూలింగ్ చేస్తా ఉంటే, మరి నేను డిబేట్ లో చెప్పా, వెంకటరెడ్డి గారు ఉన్న డిబేట్ లోనే నేను చాలా డిబేట్ లో ల్యాండ్ బ్యాంక్ ఎవరికి? ప్రభుత్వానికి, ప్రజల అవసరాలకి, ఎవరికైనా కానీ. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ పూలింగ్ సందర్భంగా, అదే మీ లాస్ట్ టైంలో ల్యాండ్ పూలింగ్ సందర్భంగా సిఆర్డిఏ సేకరించిన రైతులందరికీ పట్ల సమదర్శనంతో వారికి అందవలసినవి ఇప్పటిదాకా మీరు చేస్తూ వచ్చారా? మీరు వెంబడే జగన్మోహన్ రెడ్డి చేయలేదు కదా, ఆయన అడగండి. ఆయన చేయలేదు కాబట్టి ఆయన 11కి వచ్చాడు. మీరు చేస్తున్నారా? ఇప్పుడు నేను వర్తమానంలో ఉన్నాను, మీరు చేస్తున్నారా చెప్పండి. ఖచ్చితంగా చేస్తున్నాం. మీరు సిఆర్డిఏకి వెళ్తే అక్కడ ఏ సమస్య, ఏ అర్జీ ఇచ్చినా గానీ రోజుల వ్యవధిలో దాన్ని తీరుస్తున్నారు. నిజమా? నిజమా? మీరు నిజమా? నేను 3 సార్లు అడుగుతాను. ఎందుకంటే సిఆర్డిఏలో ఫైల్స్ ఎలా కదులుతాయి నేను దగ్గర నుంచి చూసినోడిని. Don't try to fool the people అండి. Don't try to fool the people. ఇవాల్టికి lot of issues are there with CRDA. మీరు అడిగింది రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నారు, దానికి సంబంధించి అడుగుతున్నా. దానికి సంబంధించి నేను క్లియర్ గా ఇవాల్టికి lot many pending issues ఉన్నాయండి రైతులకు సంబంధించి. సిఆర్డిఏలో ఫైల్స్ వేరు, సిఆర్డిఏలో రైతులకు సంబంధించిన ఫైల్స్ కు సంబంధించి మాత్రమే నేను కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నా. అంతవరకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మేము సాల్వ్ చేస్తున్నాం. రైతులకు సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా మేము సాల్వ్ చేస్తాం. అడ్రస్ చేయండి, తర్వాత ఈ పూలింగ్ సంగతి చూడొచ్చు. ముందర అడ్రస్ చేస్తే హ్యాపీ. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు ఏమన్నా కానీ రైతులు సిద్ధంగా ఉన్నారు, రైతులే సమాధానం చెప్తారు. రైట్. లక్ష్మీకాంత్ గారు, సో ఈ తాట తీసేయటం, ట్రిప్పులు పెట్టి ఆరేయటాలు, ఈ కార్యక్రమాలు అనివార్యంగా ఇంకా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అసాంఘిక శక్తులు ఎంట్రీ ఇచ్చేసినాయి, ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా రంగంలోకి దిగబోతున్నాయి.
ఇది స్పష్టమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. అందుకనే ముందస్తు జాగ్రత్త దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనతో పాటు మరో 2 మాజీ మంత్రుల్ని ఈరోజు అరెస్ట్ చేయబోతున్నట్టు సమాచారం. అండ్ విజయవాడలో అయితే దేవినేని అవినాష్ గారిని కూడా లిఫ్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిని వెళ్ళిపోయారు, ఆయనకు నచ్చక 45,000 ఎకరాల గురించి ఆయనకు నచ్చలేక వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు కూడా వీళ్ళు అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నారు, కానీ వీళ్ళ పాలన వచ్చినప్పుడు కూడా 3 రాజధానులు అన్నారు, కానీ అమరావతికి ఎప్పుడు కూడా అమరావతి రైతులకు కూడా ఎప్పుడు మద్దతుగా ఈరోజు కూడా వ్యతిరేకమే. అదే సార్ నేను లెట్ మీ కంప్లీట్. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళారు, అంజనమ్మ గారికి బాగాలేదని విషయం తెలిసి, ప్లస్ అక్కడ నాగబాబు గారు ట్వీట్ చేశారు. తర్వాత ఇంకా పేపర్ చూడలేదేమో, సోషల్ మీడియా చూడలేదేమో, ఇంకా అక్కడతో నిద్రపోయి ఉంటారు వెంకటరెడ్డి గారు. తర్వాత అక్కడ మొత్తం టీవీ ఛానల్స్లో కూడా ఆయన కారులో ఇంటికి వెళ్ళినవి కూడా మొత్తం చూపించారు. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మాట్లాడితే మీరు వ్యతిరేకంగా ఉన్నారు కదా అని చెప్పేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్. ఇంకోటి ల్యాండ్ పూలింగ్ విషయంలో మీరు ఒకటి మాట అంటున్నారు. మేము ఇప్పుడు ఎంతో కష్టపడి అమరావతి అనే ఒక రాజధాని కట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి వాళ్ళ దగ్గర రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళంతా సముదాయించుకొని వాళ్ళకి 1,00,000 ఇస్తున్నామో లేదంటే వాళ్ళ దగ్గర కవులుకు తీసుకుంటున్నామో, రేపు పొద్దున అమరావతి నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఉద్యోగాలు ఇస్తామో, ఉచిత వైద్యం ఇస్తామో, ఇవన్నీ నిన్న క్యాబినెట్లో జరిగిన విషయాలు ఇవన్నీ. ప్లస్ వీటిలన్నిటిని విశ్వనగరంగా చేసుకుందామని అభివృద్ధి ప్రకారంగా చేసుకోవాలంటే కొన్ని స్థలాలు పోతూ ఉంటాయి. మీరు ఇంతకుముందు ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేయలేదు? ఇవాళ రోజున అమరావతికి ఎందుకు వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు? అమరావతి రైతులకు ఆ రోజు ఎందుకు మద్దతుగా నిలబడలేదు మీరు 5 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు? మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే మసిపూసి గుడ్డ ముఖం మీద వేసినట్టుగా ఇట్లా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు వెంకటరెడ్డి గారు. ఇంకోటి ఎయిర్పోర్ట్ విషయం ఇంకోటి మాట్లాడారు. ఇవాళ రోజున ఇందాక వాసుదేవన్ గారు చెప్పారు, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ఇవాళ కార్గోకి చాలా యూజ్ అవుతుంది అది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు అట్లాగా కట్టుకోవడానికి తప్పే ఉంది. అంతేగాని 35 కిలోమీటర్ల రేడియస్లో మీరు కట్టడానికి ఏంటి అది ఇది అని చెప్పేసి మీరు మాట్లాడతారు. అంటే మీరు లక్ష్మీకాంత్ గారు సార్ ఒకటి చెప్తున్నావు, మీరు చెప్పింది నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అన్నట్టుగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ రాష్ట్ర పరిస్థితి ఎదుగుండి మీ నోటితో మీరే చెప్పేశారు. ఇందాక మీ నోటితో మీరే చెప్పేశారు రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, 50,000 కోట్లు అప్పు చేశారు అని చెప్పేసి. అంటే మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా వినండి సార్. మీరు మధ్యలో ఎందుకు వస్తారు? మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలో వచ్చానా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టేశానని మీరే ఒప్పుకున్నారుగా. రాష్ట్ర పరిస్థితి బాగాలేదని అంటే మీ పాలన అంటే మీరు పాలించినప్పుడు అప్పులు పాలు చేశారని మీరే ఒప్పుకున్నారుగా. వాసుదేవన్ గారు నేను అడిగింది ఏంటి, ఆయన చెప్పేది ఏంటి? ఒకటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మకి అసలు ఆరోగ్యం ఏం బాగాలేదనేది తప్పు, ఆరోగ్యం బాగానే ఉంది, ఈ మీడియా వాళ్ళు తప్పుడు వార్తలు రాశారని చెప్పారు. అది తెలుగులో ఆయన వినలా. ఆ ట్వీట్ చదువుకోండి, మీ పక్కనే బాక్స్ లో వస్తుంది. మీకైతే మీరు అన్న మాట ఏంటి? ఆయనకి నచ్చకే వెళ్ళిపోయారు అన్నట్టుగా మాట్లాడారు మీరు ఇందాక. అసలు మీరు ఎందుకు పోయాడని అడుగుతున్నా. అర్ధాంతరం క్యాబినెట్ నుంచి అది కాదు రీజన్. ఏంటి రీజన్ అని అడిగా. మీరు మాట్లాడిన దానికి వక్రంగా మాట్లాడిన దానికి అర్థం అదే వస్తుంది. మీరు ఎంతసేపు ఏమండి మీ పార్టీలో ఉన్న నాయకులందరికీ ఒకటే అండి, అమరావతికి ఎన్ని అప్పులు చేయబోతున్నారు, కొత్త అప్పులు చేయబోతున్నారు, ఆ డబ్బులు అప్పులు తెచ్చి అసలు వడ్డీ ఎప్పుడు తీర్చబోతున్నారు, ఎంత ఇది, దీనికి సమాధానం చెప్పు. మీరు ఆయన అడగక్కర్లా, నేను చెప్తాను. ఒక నిమిషం ఆగండి. 30 ఏళ్ళు వాళ్లే పరిపాలనలో ఉంటారు, వాళ్ళ అప్పులు సంపద సృష్టిస్తారు, అప్పులు తీరుస్తారు. మీరు ఆ వరుస నుంచి బయటపడిపోయి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. ఎవడన్నా మాట అంటే ఓస్తాడు సార్ మొహాన్ని తెలుసా? ఉంటారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా బండారు వంశీకృష్ణ గారే చెప్పారు ఆ విషయం లాస్ట్ డిబేట్ లో. 30 ఏళ్ళు వాళ్ళే ఉండబోతున్నారు. వాళ్ళు సంపద ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు చెప్పండి. 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం, 30 ఏళ్ళ తర్వాత మేము తీరుస్తాం. మీకు క్లారిటీ ఉండాలిగా, మీకు క్లారిటీ ఉండాలిగా, మీకు క్లారిటీ ఉండాలి కదండి, మీకు క్లారిటీ ఉండాలిగా. వెంకటేష్ గారు మీ నాయకుడు పెరుగన్న ఒక మాట, కూరన్న ఒక మాట మాట్లాడితే మీరు బిర్యానీ మాట్లాడుతున్నారా?
నో మోర్ మీరు కాన్ఫ్రంటేషన్. ఓకే అండి వెంకటరెడ్డి గారు, ఓకే ఆహా, మీరు బిర్యానీలు తిని మాట్లాడుతున్నారు, వేట కూడా వాళ్ళు పట్టుకొని. లక్ష్మీకాంత్ గారు ఆగండి. వెంకటేష్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్. వెంకటరెడ్డి గారు, 2015వ సంవత్సరంలో 2015వ సంవత్సరంలో ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు కోరన్నం తిని ఏమన్నాడు, అయ్యా ఇది ఎవరు రాజధాని, ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఎట్టుంటారు, ఇన్ని వేల ఎకరాల భూములు ఎందుకో 3,000 4,000 సరిపోతాయి కదా అని ఆయనే కదా అంది. ఇది అమరావతి అనేది ఒక ప్రాంతానికే రాజధాని కానీ మొత్తానికి ఎట్లా ఇద్దని ఆయనే కదా కోరన్నం తిని అంది. తర్వాత పెరుగన్నం తిని భూసేకరణకు ఒప్పించింది ఆయనే కదా. మళ్ళీ ఇప్పుడు రెండు కలిపి తిని మరి 44,000 ఎకరాలకు ఒప్పించబోతున్నాడా? అసలు 1,00,000 ఎకరాలు దేనికి? ఉన్నటువంటి దాన్ని కార్గోకు వాడతారంట. ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ ని. అంటే చెప్పండి, గన్నవరం ఎయిర్పోర్ట్ మూత వేయబోతున్నారు, వాడతామని కాదు, వాడుకుంటారు మీరు. అదే నేను చెప్పింది, మీరు అక్కడ పులి స్టాపులు కామాలు ఇంకా మీకు తెలియదు. ఫైనల్ గా వెంకటేష్ గారు మాట్లాడతారు. కామాలు ఏం తెలియదు. ఓకే, అదే మీరు మాట్లాడింది మాట్లాడుతూ ఉంటారు. అవతల వెంకటరెడ్డి గారు మీరు కూడా ఆగండి. ఫైనల్ గా కోరన్నం తిన్నారా? మీ బిర్యానీలు తిని 3 రాజధానులు అన్నారు. ఏం చేశారు? వెంకటేష్ గారు మాట్లాడతారు, మీరు ఆగండి. మరి బిర్యానీలు తిని 3 రాజధానులు అన్నారు కదా. కోరన్నం తిన్నాం, పెరుగన్నం తిన్నాము. లక్ష్మీకాంత్ గారు మీరు ఆగండి. 3 రాజధానుల గురించి ఏం చేశారు మీరు? వెంకటేష్ గారు ఎంత కూడా చేసుకుని కూడా సిగ్గు లేకుండా లక్ష్మీకాంత్ గారు మీరు ఆగండి. 11 సీట్లకు చేసినా కానీ ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతారు. మీరు ఆగండి. కాదు వెంకటేష్ గారు కాదు, చింత చచ్చిన పులుగు సాగు అన్నట్టుగా 150 నుంచి 11 పడి ఇంకా మాట్లాడరా? మీరు ఆపకపోతే, మీరు మాట్లాడండి సార్, నేను మాట్లాడండి సార్. వెంకటరెడ్డి గారు ఆగండి, టైం కూడా అయిపోతుంది. ఆయన కంప్లీట్ చేయనండి, కంక్లూడ్ చేయనండి. వెంకటరెడ్డి గారు సిగ్గుండాలి మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఆయన కంక్లూడ్ చేయనండి. వెంకటేష్ గారు చెప్పండి సార్. మా మనవి ఏంటంటే 44,000 ఎకరాలు తీసుకోండి, లేకపోతే మరి ఇంకా పెంచి ఇంకొక 1,00,000 ఎకరాలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ముందు తీసుకున్నటువంటి రైతులకి ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి రెంట్ ఏదైతే ప్రపోజ్డ్ రెంట్ ఏదైతే ఉందో, యాజ్ పర్ ది అగ్రిమెంట్ ఏదైతే ఉందో, అది ఇంకా ఈ ఇయర్ కి ఇంకా పడలేదు సార్. లాస్ట్ ఇయర్ ఇంకా పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా, అంటే కేవలం అమరావతి మాత్రమే రాజధాని కాదు, 3 రాజధానులు ఇది ఒక భాగం అని చెప్పేసి అని అన్నప్పటికీ కూడా, ఆయన యాజ్ పర్ ద అగ్రిమెంట్ డన్ బై చంద్రబాబు నాయుడు గారు రెంట్ పే చేసుకుంటూ వెళ్ళాడు ట్రాన్స్పరెంట్ గా. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ 1 ఇయర్ దాటిపోయింది, 44,000 ఎకరాలు తీసుకుంటారు. రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, వెంకటరెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు అండ్ బండారు వంశీకృష్ణ గారు, అందరికీ ధన్యవాదాలు. సో 44,000 ఎకరాల భూ సమీకరణ, రాష్ట్రంలో 1,00,000 ఎకరాలతోటి రాజధాని ఏర్పాటు కాబోతోంది. న్యూయార్క్ నగరం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రాజధానిగా అమరావతి అవతరించబోతోంది. న్యూయార్క్ నగరం 4,00,000 ఎకరాల్లో నిర్మితమైతే రాజధాని ఇక్కడ 1,00,000 ఎకరాల్లో నిర్మితం కాబోతోంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరో 2 మాజీ మంత్రులు, పేర్ని నాని గారు, అంబటి రామ